సొంతిల్లు కలిగి ఉండాలని ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. ఇందుకోసం పడరాని కష్టాలు పడుతూ ఉంటారు. వ్యక్తుల వద్ద అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఒకానొక దశలో అప్పులు తీర్చలేక సతమతమవుతూ ఉంటారు. అలాంటి సమస్యల బారిన పడద్దనే ఉద్దేశంతోనే దేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. సొంతిల్లు నిర్మాణం, కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందితే దానికి వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ లబ్ధి పొందొచ్చు. గత కొంతకాలంగా ఈ పథకం అటకెక్కగా తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు గృహ రుణంపై గతంలో లభించిన వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1 కోటి పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాల కోసం 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుంది. ఇందులో 2.2 లక్షల కోట్ల మేరకు కేంద్రం సహాయం చేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో సరసమైన ధరలకు రుణాలను అందించడానికి ఈ వడ్డీ రాయితీ ఇవ్వనున్నాం అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2022లో దీన్ని నిలిపివేసిన తర్వాత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టడాన్ని పలువురు విశ్లేషకులు స్వాగతించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది సమాజంలోని బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు, పట్టణ మరియు గ్రామీణ పేదలకు సరసమైన ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకానికి అర్హులైన వారికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. పీఎం ఆవాస్ యోజన కింద లబ్ధి పొందటానికి భారతదేశ నివాసితులై ఉండాలి, పక్కా ఇల్లు అసలే ఉండకూడదు, అలాగే కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి. ఇక ఇతర హౌసింగ్ స్కీముల క్రింద ఎలాంటి కేంద్ర సహాయాన్ని పొంది ఉండకూడదు. ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. పీఎం ఆవాస్ యోజన పథకానికి అర్హులైన వారు PMAY వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ఎంచుకొని వర్తించే కేటగిరీని ఎంచుకోవాలి. మురికివాడల నివాసితుల కోసం లేదా ఇతర 3 భాగాల క్రింద ప్రయోజనాలలో ఈ రెండింటిలో ఏది వర్తిస్తుందో అది సెలెక్ట్ చేయాలి. ఈ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించడానికి మీ ఆధార్ ఎంటర్ చేయాలి. అనంతరం పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారంను నింపాలి. దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, అడ్రస్, ఆదాయ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. చివరగా సబ్మిట్ చేసే ముందు వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవసరమైతే మీ ఆస్తి పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు మీ అర్హత పత్రాలను తనిఖీ చేస్తారు. దరఖాస్తు ఆమోదించబడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ను అందుకుంటారు. అర్హులైన దరఖాస్తుదారులకు హోమ్ లోన్ వడ్డీ రేటుపై సబ్సిడీ అందుకుంటారు. మొత్తం మీ ఆదాయ సమూహం లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ సబ్సిడీ ఇంటి నిర్మాణ ఖర్చును తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ను ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. PMAY వెబ్సైట్ని సందర్శించి అక్కడ ట్రాక్ యువర్ అసెస్మెంట్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోండి. అప్డేట్లను వీక్షించడానికి మీ అసెస్మెంట్ ID లేదా ఆధార్ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తును పరిశీలించుకోవచ్చు.